గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టే నాయకులు ఎవరు, ఎందుకు పెడుతున్నారు, దాని మూలాలు ఏంది అనే విషయం పైన నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, అసలు ఈ సమావేశం జరగవలసింది కాదు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు తమ యొక్క పబ్బం కట్టుకోవడానికి గడపడానికి ఈ గిరిజనుల మధ్య విషం చిమ్ముతున్నారు. అందులో ప్రధానంగా ఒక మాజీ ఎంపీ గారు బీజేపీలో ఉండి తానే స్వయంగా పార్లమెంట్లో మాట్లాడి అందరికీ నచ్చజెప్పగలిగే నాయకుడు బీజేపీలో ఉండి బీజేపీని వదిలి ఇప్పుడు కాంగ్రెస్లో చేరినాడు. చాలా సంతోషం. ఏ పార్టీలో చేరినా ఎక్కడ ఉన్నా నా జాతి గొప్పది అని గర్వంగా చెబుతున్న నాయకుడు జాతి గురించి మేలు చేయబోయి జాతికి కీడు తలపెట్టడం సరైన పద్ధతి కాదు. నంబర్ 1, ఇతను లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఈ రోజు నుంచి కాదు, గత ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, దానికి పద్ధతి ఏంటి తొలగించడానికి? హైకోర్టులో 3 సార్లు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒకసారి, తెలంగాణ హైకోర్టులో ఇంకొకసారి, ఈ విధంగా స్టేట్ హైకోర్టులలో ఓడిపోయిన తర్వాత అసలు ఈ స్టేట్ హైకోర్టులో ఆయన కేసు పెట్టింది కాదు, తెల్లం వెంకట్రావు గారు కూడా కేసు పెట్టింది కాదు. అయినా వాళ్ళు కేసులు మమ్మలను చేర్పించుకోవాలని సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. మీ జాతి మంచి కోసం మీరు సుప్రీంకోర్టుకు వెళితే చాలా సంతోషం. మీ జాతి పేరుతోటి ఇంకొక జాతిని కించపరిచే విధానం ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. అది మానుకోవాలని లంబాడీ గిరిజనులు ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాని ఒక జాతిని కించపరచడానికి కానీ ఒక జాతిని ప్రోత్సహించడం కోసం కాదు. అందుకే జనం ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే సోయం బాబురావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, సోయం బాబురావు గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న రోజుల్లో పార్లమెంట్లో పలకవలసిన మాటలు, పార్లమెంట్లో తీసుకువచ్చిన తీర్మానాల గురించి మాట్లాడాల. అంతేగాని ఆయన కాలం గడిచిపోయిన తర్వాత పోయినసారి ఎమ్మెల్యేగా గెలవాలని లంబాడీల మీద దుష్ప్రచారం చేసినాడు. తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత దుష్ప్రచారం చేసినాడు. ఇప్పుడు కొత్త పార్టీలో వచ్చిన తర్వాత ఇంకొక దుష్ప్రచారం మొదలుపెట్టారు. దుష్ప్రచారం వలన జాతికి లాభం జరగదు, లాభం కంటే నష్టమే. ఏం చెప్తున్నారు? అయ్యా, మేము చాలా బీదవాళ్ళం, దాంట్లో డౌట్ లేదు. రాజకీయంగా బాగా నష్టపడ్డాం. నేను అడుగుతాను, 30% ఉన్న గిరిజనులకు 7 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం, మరి 70% ఉన్న గిరిజనులకు 5 స్థానాలు ఇవ్వడము ఇది సరైన పద్ధతేనా? దీంట్లో లంబాడీలకు మన సోయం బాబురావు చెప్పే మాటలు ఎంతవరకు నిజం? లంబాడీలకు నష్టం చేసి రాజకీయ లబ్ధి మరి గోండ ఆదివాసులకు ఇస్తున్నాం, పోయే ఆదివాసులకు ఇస్తున్నాం అంటే మేమెంత ఉదార స్వభావంతో మా వాళ్ళు, మా కులపోళ్ళు, మా సెక్ట్కు సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందుతున్నారని మేము సంతోషించినాం, కానీ మేము ఎన్నడూ వ్యతిరేకించలేము. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కోర్టుకు ఎక్కడం, ఇక వాళ్ళ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము. కోర్టు విషయాన్ని కోర్టుతో తెలుసుకుందాం, కోర్టు విషయం ఏదైతే ఉన్నదో కోర్టులో తెలుసుకుందాం. కానీ లంబాడీ గిరిజనులను కించపరచడం సరైన పద్ధతి కాదు. వాళ్ళు కించపరుస్తున్నారు కనుక లంబాడీ గిరిజనులు మనోవేదతోటి బాధపడి ఈ 19వ తారీఖు నాడు సెప్టెంబర్ రోజు ఇందిరా పార్క్ వద్ద
ఈ బంజారా యొక్క వేదికను ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా నిరసనను తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పును సరిచేసుకోండి అని నిరసన తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిరసన తెలిసిన తర్వాత ఒకవేళ మేము మర్యాదపూర్వకంగా చెప్తే గవర్నమెంట్తో మేము ఏమి రిక్వెస్ట్ చేసినామంటే పార్లమెంట్లో తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్ అయి కాన్సెంట్ వచ్చిన తర్వాత యాక్ట్ 108 ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ యాక్ట్ను అదేవిధంగా యాక్ట్ 10ను కూడా పార్లమెంట్ ఆమోదించింది. దీంట్లో ఏం పొరపాటు లేదు. మీరు చెప్పినట్టుగా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. బ్యాక్ డోర్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ఆదిలాబాద్ యొక్క జనసంఖ్య పెరిగిపోయి ఉండేది. ఇప్పుడు ఆదిలాబాద్ జనసంఖ్య పెరగకపోవడం అని దీనికి నిదర్శనం ఏంటంటే వలసవాదులు కాదు, దొంగలు కాదు వీళ్ళు. మీరైతే షెడ్యూల్డ్ 1 అండ్ షెడ్యూల్డ్ టైం వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు నిజాం రాజ్యము అంటే స్టేట్ ఆఫ్ హైదరాబాద్లో ఇది 1901 అంటే 1900 సంవత్సరములో తీసిన లెక్కల ప్రకారంగా జనాభా లెక్కల ప్రకారంగా అదేవిధంగా 1901, 1941 అదేవిధంగా 1951 జనాభా లెక్కల్లో లంబాడీలు గిరిజనులుగానే చేర్చబడి ఉన్నారు. ఒకవేళ మీకు అవసరం ఉంటే ఆర్కియాలజీ అని ఒక లైబ్రరీ ఉన్నది, ఆ లైబ్రరీలో మీరే వెతికి ఈ కాగితాన్ని చూసుకోండి. కావాలంటే ఈ కాగితం చూపెడతాను, మీరు తీసుకోండి నా దగ్గర నుంచి. కానీ మీరు దొంగలు అని చెప్పడం సరైనది కాదు. మమ్మల్ని కించపరచడం కూడా సరైన విధానం కాదు. ఆంగ్లేయులతో పోరాడిన మొదటి వాళ్ళం లంబాడీ జాతి కులస్తులైన వాస్తవాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. ఎంచేతనంటే లంబాడీలు చేసే వ్యాపారం గ్రెయిన్ మర్చెంట్గా చేసే వ్యాపారంని వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళు వేసిన ఫార్ములా ప్రకారంగా వారు ఏదైతే యాక్ట్లు తీసుకొచ్చిండ్రో వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్కు లంబాడీలు ఆ రోజున వ్యతిరేకించి దాన్ని నేరం వ్యతిరేకించినందులోకే లంబాడీ సైన్స్ డాన్ ఏ క్రైమ్ అన్నాడు. ఆ క్రైమ్ అంటే నేరము. మేము ఆంగ్లేయులు చేసిన శాసనాలను వ్యతిరేకించిన క్రిమినల్ అయినాం, కానీ ఎవరో దొంగతనం చేస్తే క్రిమినల్ కాలేదు. మేము దొంగతనం చేయలేదు. ఒకవేళ దొంగతనమే చేసి ఉంటే నిజాం నవాబు గారు గోల్కొండ కిలాలో బంజారా దర్వాజా పెట్టేవారే కాదు. మేము ఎంత నిజాయితీ పరులమో, మేము చేసే పనికి మా జాతికి బంజారా హిల్స్ అని, అదేవిధంగా గోల్కొండ దర్వాజా అని గోల్కొండ ఎదురుగా జగదంబాదేవి మందిరాన్ని కట్టించి ఇచ్చినారంటే మేము దొంగలం కాదు అని వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి. దొంగలం కాదు, మేము దొరలమే. మేము వలసవాదులం కాదు. మేము వలస చేసి ఈ భూమి కోసము ఈ భుక్తి కోసము మేము ప్రయత్నం చేసిన వాళ్ళు, ఆరిపోయిన వాళ్ళకు ప్రాణం పోసిన వాళ్ళు, ధాన్యం దొరకకపోతే తినడానికి తిండి లేకపోతే గ్రెయిన్ సప్లై చేసి తిండి సప్లై చేసి మానవతావాదాన్ని మేము చాటిన వాళ్ళం, కానీ దొంగతనంతో గెలిచిన వాళ్ళం కాదు, దొంగతనం చేసిన వాళ్ళం కాదు. మమ్మల్ని దొంగతనము అనడం పెద్ద పొరపాటు, తప్పు. కానీ నేనేమంటానంటే ప్రస్తుతం గవర్నమెంటు ఈ విషయాన్ని డిక్లేర్ చేయాలి. ఏమని? వీళ్ళు ట్రైబల్గా చేరలేదు అని ప్రభుత్వం డిక్లేర్ చేస్తే మేము ఒప్పుకుంటాం. ప్రభుత్వం ఒకవేళ డిక్లేర్ చేయకపోతే వీళ్ళు ఒప్పుకున్నట్టే. శాసనాలు పార్లమెంట్లు జరుగుతాయి, ఇంప్లిమెంటేషన్ రాష్ట్రాలు జరుగుతాయి. కానీ ఒకరిని కించపరిచి చేసే పద్ధతి మంచి పద్ధతి కాదు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము చెప్పే మా యొక్క ఆలోచన ఏంటంటే, మమ్మలను కించపరచడం నేరము. మీరు నేరం చేస్తున్నారు, మీరు క్రైమ్ చేస్తున్నారు. మీరు క్రిమినల్గా ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం.
ఎందుకంటే రాజకీయంగాను లేకుంటే న్యాయపరంగాను ఉన్న వాళ్లను కించపరచడం సరైనగా. ఈ కించపరచడం కేవలం లంబాడికే కాదు, పార్లమెంటును కూడా కించపరిచినట్టే. పార్లమెంట్లో ఉన్న శాస్త్రీయ పద్ధతిగా ఏదైతే శాసనాలు రాయబడినాయో, ఏదైతే కాన్స్టిట్యూషన్ రాయబడిందో, ఆ కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారికి కూడా మీరు అవమానపరుస్తున్నారు. ఆయన రాసిన రాతను మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఆయన మహానీయుడు, అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయనే రాజ్యాంగంలో పొందుపరిచిన 372 ప్రకారమే లంబాడీలను ఎస్టీలో చేర్పించబడ్డారు. లంబాడీలు ఎస్టీలో చేర్పించబడ్డారు అంటే ఆయనకు ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఏ ఆదివాసీ లోగ్ హై, ఏ ట్రైబల్ లోగ్ హై. ఆ రోజు ఎప్పుడైతే రాజ్యాంగంలో రాయబడిందో అప్పుడు షెడ్యూల్ ట్రైబ్ అయినారు, అప్పుడు ఎస్టీ అయినారు. అంతకంటే ముందే మేమే ఆదివాసులుగా ఉన్నాం. మీరు తర్వాత వచ్చేవాళ్ళు. ఈ వాస్తవాన్ని మీరు గమనించాలి. చందా కమిటీ రిపోర్ట్ ప్రకారంగా, లోకూర్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఈ ప్రాంతీయ విభేదాలు తొలగించడం జరిగిందే కానీ రికమెండ్ లేకుండా చేసింది కాదు. రికమెండ్ తోటే జరిగిన విషయాన్ని తెలుసుకొని మీరు ఏ శక్తిని, ఎనర్జీని వృధాగా చేస్తున్నారో ఆ శక్తిని, యుక్తిని వృధా చేయకుండా అది చదువు మీద పెట్టండి, వ్యవసాయం మీద పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టండి. మేమందరం సంతోషిస్తాం, గిరిజనులందరూ సంతోషిస్తారు. ఏదైతే వేదిక మీద ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమావేశము మేము కేవలం నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళమే. నిరసన తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అంతేగాని గవర్నమెంట్ వాస్తవానికి గమనించి వీరు చేస్తున్న ప్రగల్భాలు, వీరు చేస్తున్న నోటీసులను నోట్ చేసుకొని వీళ్ళు తప్పు అని గవర్నమెంటే ఒకరు బుద్ధి చెప్పగలిగితే మేము సంతోషం. వాస్తవం లేని దాన్ని వాస్తవంగా నిరూపించడము. ఇతర ఆదివాసులు పర్మిషన్ లేకుండా చేసే అమాయకులు, మమ్మల్ని అప్రతిష్టపాలు చేసే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మీకు పర్మిషన్ కావాలా? ఈ విధంగా ద్వంద్వ ధోరణి ప్రభుత్వం మానుకోవాలి. ద్వంద్వ ధోరణి ఉన్నంత వరకు ఈ ప్రభుత్వము ఆదివాసులను, లంబాడీలకు వెనుక లంబాడీలను కించపరుస్తున్న వాళ్లకు భాగస్వాములుగానే మేము భావిస్తాం. లంబాడీ నాయకులారా, మీరు ఎవరిని కించపరచకూడదు, మీరు ఎవరిని కూడా అవమానపరచకూడదు. ఒకవేళ అమాయకులు కొంతమంది మనను కించపరిచిన దాన్ని పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకుంటా పోదాం, మన చదివేదో మనం చదువుకుంటా పోదాం. ఇదంతా కథకు మూల కారణము ఏమని గ్రహిస్తున్నారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఈ 3 మాఫియాలు కలిసి మమ్మలను ఆదివాసుల నుంచి దూరం చేస్తున్నారు. ఆదివాసుల నుంచి లంబాడా ఆదివాసులు దూరమైతే ఆ భూములను, వాళ్ళ యొక్క మైనింగ్లను తొందర కాజేసుకుందామనే ఆలోచన కొంతమంది స్వార్థపరులకు, ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, అదేవిధంగా శాండ్ మాఫియా, అదేవిధంగా వ్యాపార బిజినెస్ మాఫియాలు కలిసి ఈ గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారు. అసలు అమాయకులను గిరిజనులు నేను మాట్లాడినప్పుడు అసలు వాళ్ళకి ఏం తెలియదు పాపం, చాలా అమాయకులు. వాళ్ళ గురించి నీచంగా మనం అనడము, నీచమైన ధోరణికి మనం ప్రవర్తించడం సరైనది కాదు. మేము చేస్తున్నది మా పైన అవమానకరమైన విషయాలను వాళ్ళు చెప్తున్నారు కనుక మమ్మల్ని కించపరుస్తున్నారు. మమ్మలను, మా లేడీస్ను, మా బంధువులను, మా చుట్టాలను చెప్పిందే చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది కడుతున్నారు కనుక మా ఈ నిరసన సభను, ఇది నిరసన యొక్క సభను ఇందిరా పార్క్ వద్ద 17వ తారీఖు నాడు 19 తారీఖు నాడు
ఆ, ఇక్కడ 10 గంటల నుంచి ఉంటుంది. మేమందరూ మనస్ఫూర్తిగా వచ్చి మేము చెప్పే సంగతులను మీరు అర్థం చేసుకొని మీరు ఈ విషయం పైన అసలు మేము వాస్తవాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. మేము ఎవరైనా వ్యతిరేకంగా కానీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా కానీ గవర్నమెంట్ అధికారులకు వ్యతిరేకంగా కాదు. మా సంస్కృతి చాలా ప్రధానమైన సంస్కృతి. ఈ సంస్కృతి యొక్క రీతి రివాజ్ అంటారు. ఈ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించటానికి తెలియని వాళ్లకు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని అందుకే మీరందరూ తప్పకుండా రావాలని, నాయకులు వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా కోఆర్డినేట్ చేయాలని, వచ్చేవాళ్ళు మీరు రండి. ఒకవేళ మీరు రారు, దూరం ఉన్నదనుకో, ఏ కారణంగా మీరు రాకపోతే మేము తప్పుగా మీకు భావించడం లేదు. మీరు రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి వారిని పేరు పేరున ఈ సెల్ ఫోన్ ద్వారా, ఈ వీడియో ద్వారా, ఈ నేను యూट्यूब चैनल द्वारा मैं अंदर की यानी बहने ने भाई बंधु ने सेना में पार्टिसिपेट करो, तुम आओ, तुम्हारी संस्कृति ने बचाओ, बताओ, संस्कृति ने रमन दकाड़ा पण तुम संस्कृति ने गोकन कोनी गाड़ी खाए सर कोनी संस्कृति सदा जो है ना ये संस्कृति छे, गोरुड़ संस्कृति छे, बंजारा संस्कृति छे, तीज त्योहार हमार छे, ये अनेक चीज जो छे हमारे दसराओ कराचा, हम दीपावली कराचा, हम तवजा कराचा, ऐसे से चीज प्रदर्शन करे सर ई समावेश भेरी छे. तम से आवनो बताने मैं तमने नमस्कार करतो हो, स्वागत करू छू. जय हिंद, जय भारत, जय बंजारा.